జర్నలిజం రంగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మీడియా ప్రతినిధులు 2025-26 సంవత్సరానికి గాను అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం 12 అవార్డులను ఇవ్వనున్నట్లుగా తెలిపారు. వీటిలో కొన్నింటిని కమిటీ విచక్షణతో, మరికొన్నింటిని దరఖాస్తులు కోరి అర్హులైన వారిని ఎంపిక చేస్తామన్నారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు 3 లక్షలు, ఉత్తమ జర్నలిస్ట్, ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డులకు 2 లక్షల చొప్పున, మిగిలిన అవార్డులకు 1 లక్ష చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఆయా అవార్డులకు అర్హతలు, దరఖాస్తుకు చివరి తేదీలను తెలుపుతూ ప్రకటన విడుదల చేయడం జరిగిందన్నారు. ఒకటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. దానికి నేను ముందుగా చెప్పినట్టు 30 ఏళ్ల అనుభవం ఉండి జర్నలిజానికి ఇతోధికంగా సేవ చేసి ఉండాలి. రెండవది ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు. ఇది బ్యూరో చీఫ్, న్యూస్ ఎడిటర్ ఆ స్థాయి కనీసం 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. ఆ స్థాయి బ్యూరో చీఫ్, న్యూస్ ఎడిటర్ డెస్క్లో ఆ స్థాయిలో పనిచేసిన జర్నలిస్టుకి ఇచ్చే అవార్డు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు. ఈ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుకి ఎంట్రీలు ఉండవు, అంటే ఎంట్రీలను ఆహ్వానించడం అనేది ఉండదు. ఈ 12 కేటగిరీల్లో అవార్డులు ఎంపిక చేసేందుకు మీకు ఇందాక చెప్పాను కదండి, ఒక కమిటీ ఫామ్ అయింది. ఆ కమిటీ కూర్చొని అర్హులను ఎంపిక చేస్తుంది 2 విధాలుగా. ఒకటి ఎంట్రీలను ఆహ్వానించడం, రెండవది కమిటీని కూర్చొని కొన్ని కేటగిరీల జర్నలిస్టులని ఎవరు ఉత్తమ జర్నలిస్టులు, ఎవరు దీనికి నిజంగా అర్హులు అనేది చూసి మా విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఎంపిక చేస్తాం. మరొక విషయం ఏమిటంటే, ఏదైనా ఒక కేటగిరీకి సరైన అర్హత ఉన్న జర్నలిస్టు రాలేదు అని భావించిన పక్షంలో ఆ సంవత్సరానికి ఆ అవార్డు ఉండదు.